నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే పెన్షనర్స్ ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్, అది మన పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ప్రభుత్వానికి సుదీర్ఘకాలం సేవలందించి ఈ రోజున చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆవేదన, ఆక్రందన మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాన్య ప్రజల పడుతున్నటువంటి బాధలు కానీ, ఇబ్బందులు కానీ, వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి దాన్ని కూడా మేము సమాజానికి తెలియజేయాలి. తెలియజేయటమే కాదు, వారికి న్యాయం జరిగే విధంగా మేము చేస్తూనే ఉన్నాం ఎన్నో కార్యక్రమాలు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఇటీవల కాలంలో కోనసీమ ప్రాంతంలో కూడా మా టీం సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ 2 రోజుల పాటు పర్యటించడం, ప్రమాదకరమైనటువంటి ప్రయాణాన్ని చేసి ప్రాణాలను తెగించి, అంటే ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనం వారికి న్యాయం చేయాలి, మన వాయిస్ని వారి వాయిస్ని మన వాయిస్గా వినిపించాలి, ప్రభుత్వానికి అలాగే ఈ యొక్క అధికారులకు తెలియజేయాలి, వారికి అల్టిమేట్గా జస్టిస్ అనేది జరగాలి. ఇది మా కాన్సెప్ట్. దానికి సంబంధించి చూసాం. ఆ రైతులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, డిఎస్సి అభ్యర్థుల సమస్యలు కానీ, పాస్టర్లు చేతిలో మోసపోయినటువంటి వారు, అమాయకులు, అంటే అక్రమమైనటువంటి రీతిలో చేస్తున్నటువంటి వారి భరతం పట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఎంతోమందికి న్యాయం చేశాం. మా ఆఫీస్కి వచ్చిన వారు అలాగే కాల్ చేస్తే వారిని పిలిపించి మాట్లాడి వారి వద్ద ఉన్నటువంటి అన్నీ కూడా సమగ్రంగా సమీక్షించి, మా ఉద్దేశం అదే. అంతే తప్ప ఏదో బ్రేకింగ్ న్యూస్ల కోసం, దానికోసం, దీనికోసం పరుగులు పెట్టి హడావిడి చేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించడం మా అసలు అభిమతం కాదు. ఆయన మా సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఎంఎస్ఆర్ గారు, ఆయన ఆలోచన విధానానికి తగ్గట్లుగానే మేము వెళ్తాం. ఇటువంటి క్రమంలో మేము చేస్తున్నటువంటి వీడియోస్ కానీ, పెడుతున్నటువంటి న్యూస్కి ప్రజలు మీరంతా ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఈరోజు తీసుకున్నటువంటి పాయింట్, సబ్జెక్ట్, ఒక వ్యక్తే కాదు, ఆ కుటుంబం అంతా నరకయాతన అనుభవిస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. ఆయనకు సంబంధించి ఒక ఆలోచన చేయాలి. ఏంటి అనేది మీకు విరింపిస్తా. ఆయన ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఫోటో, అలాగే ఆయన ఆవేదన ఒక వాట్సాప్ మెసేజ్ రూపంలో ఈ యొక్క అధికారులకు, పాలకులకు, నాయకులకు అందరికీ చేరవేశారు. మరి న్యాయం జరగాలి ఖచ్చితంగా. మేము కూడా కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం ఆయన తరపున. మీరెందుకు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు? బాధతో నేను ఇది చెప్తున్నా. ఇప్పటికైనా న్యాయం చేయండి. ఆయన రాసినటువంటి ఆవేదన చదివి వినిపిస్తారు. 9/10/2025. మిత్రులారా, నేను మీ ఖమ్మంపాటి శ్రీనివాసరావును. విన్నవించినది, నేను ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెం నందు సూపరింటెండెంట్గా పనిచేయచ్చు. 31/3/2025 నాడు సర్వీస్ నుంచి రిటైర్ అయినాను. ఇప్పటి వరకు నాకు ఇటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. మిత్రులారా, నా జీపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు కానీ, పిఆర్సీ 2020 ఎరియర్స్ కానీ, రిటైర్ అయిన తర్వాత కానీ, చనిపోయిన తర్వాత కానీ ఇస్తామన్నారు. 300 డేస్ ఈఈఎల్ కానీ, డిఏ ఎరియర్స్ కానీ, కనీసం 2024లో సరెండర్ చేసిన ఈఎల్ డబ్బులు కానీ అందలేదు. ఆరోగ్య రీత్యా నేను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. నాకు మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక స్టంట్ వేశారు. వెన్నుపూసలో L4, L5 సమస్య ఎదురై వెన్నుపూస ఓపెన్ సర్జరీ చేయించుకున్నాను. ఇప్పుడు 30/9/2025 నాడు నాకు రెండవసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి కొత్తగూడెంలోని అమృత హాస్పిటల్ నందు అడ్మిట్ అయి 2/10/2025 నాడు డిశ్చార్జ్ అయ్యాను. తిరిగి 5/10/2025 నాడు రాత్రి 12 గంటల సమయంలో కూడా ఛాతీలో నొప్పి రావడంతో తిరిగి హాస్పిటల్ నందు అడ్మిట్ అయి నిన్న సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాను. మిత్రులారా, హార్ట్కు వేరొక స్టంట్ వేయాలని డాక్టర్ గారు అంటున్నారు. నేను హార్ట్కు వేరొక స్టంట్ వేయించుకోవాలి, పిల్లవాడికి పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, నా భార్యకు మోకాళ్ళు చూపించుకోవాలి. వీటన్నిటికీ డబ్బులు చాలా అవసరం. నాకు వచ్చే రిటైర్మెంట్ డబ్బులు రాగానే ఇస్తాను, నాకు కొంత అప్పు ఇప్పించండి అని ఎవరినైనా అడిగితే
అవి ఎప్పుడు వస్తాయో మీకే తెలియదు, మాకు ఎప్పుడు ఇస్తారు అంటున్నారు. కొట్లాడి కావాలని తెచ్చుకున్న తెలంగాణలో రిటైర్డ్ అయిన ఉద్యోగి స్థితి కావున మిత్రులరా, రిటైర్ అయిన ఉద్యోగి మనోవేదనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పెద్దలకు, జేఏసీ పెద్దలకు, డిపార్ట్మెంట్ పెద్దలకు నా విన్నపం ఏమనగా, రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా వెంటనే ఇప్పించే ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థించుచున్నాను. తప్పులున్నా క్షమించగలరు, మీ కంబంపాటి శ్రీనివాసరావు. నిజంగా ఈ పాలకుల్ని ఏమనాలి? ఎంత ఆవేదనపూరితమైనటువంటి ఆయన మాటలని. ఒక పక్కన భార్యకి బాగలేదు, ఎన్నో సమస్యలను ఇందులో పొందుపరిచారు. ఆయన ఉచితంగా ఏమీ డబ్బులు అడగట్లా ప్రభుత్వాన్ని. ఆయన ప్రభుత్వానికి సేవ చేశారు ప్రభుత్వ ఉద్యోగిగా. మరి ఆ బెనిఫిట్స్ రావాలి కదా, ఎందుకు ఇవ్వటం లేదు? ఈ జేఏసీ కానీ, జాయింట్ యాక్షన్ కమిటీ, మేము ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఉద్యోగుల బాగోగుల కోసం రోడ్డెక్కి మేము అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్తున్నటువంటి ఈ ఉద్యోగ సంఘాల నాయకులు, ఈ మెసేజ్ కనిపించలేదా వాళ్ళకి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని గ్రూపుల్లో ఉన్నాయి, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అన్ని గ్రూపులు వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతుంది ఆయన ఆవేదన. పక్కనే ఫోటో కూడా మనం చూడొచ్చు, హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన స్టంట్లు వేయించుకొని చనిపోయే పరిస్థితికి వచ్చినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆయన కంబంపాటి శ్రీనివాసరావు ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించండి. మీకు పెద్ద విషయం కాదు ఇది, చాలా చిన్న విషయం ఇది. ప్రభుత్వంలో మీరు చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా. మిమ్మల్ని ఏరు కోరి తెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కాంగ్రెస్ వస్తే మాకు మంచి జరుగుతుంది అని. కానీ ఏది చేస్తున్నంతవరకు బాగానే ఉంది. కానీ ఉద్యోగులు పడుతున్నటువంటి ఆవేదన కానీ, వారి ఆక్రందన కానీ మీకు కళ్ళకు కనిపించట్లేదా అని అడుగుతున్నాం. ఆయన ఎంత ఆవేదన పూరితమైనటువంటి, ఎంత బాధపడుతూ ఆయన రాశారు. కనీసం ఆయనకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, అవి కూడా హోల్డ్లో పెట్టినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. ఏదో కావాలని రాయరుగా, ఆయన ఫోటో పెట్టి ఇప్పటికైనా స్పందిస్తారు, నాకు న్యాయం జరుగుతుంది, నా భార్యకు వైద్యం చేయించుకోవాలి, నాకు వైద్యం చేయించుకోవాలి. చూడండి, ఎవరినైనా అప్పు అడిగితే అవి వస్తాయి ఇస్తానంటే ఎప్పుడు వస్తాయో తెలుసా, నా గ్యారంటీ లేదు, నమ్మకం లేదు అని అప్పు ఇచ్చేవాళ్ళు కూడా తిరస్కరిస్తున్నారట. ఎంత బాధాకరమైనటువంటి అంశం చూడండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారంతా బాగానే ఉన్నారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, బాగుంది. వెల్ఫేర్ స్కీమ్స్ మీరు ఆపేసి ఉద్యోగుల్ని బాగా చూడాలి అని చెప్పట్లా మేము. అందరూ సమానమే, అందరినీ సమానంగా చూడాలి, బాధ్యత ఉంది మీపై. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం. ఇది నా మాట కాదు, మా నెంబర్ 1 న్యూస్ వాయిస్ కాదు, కంబంపాటి శ్రీనివాసరావు ఆయన పెద్ద ఆయన తరపున మేము మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క మెసేజ్ మిమ్మల్ని కదిలించాలి. ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వండి, ఆయనకు రావాల్సినటువంటి లక్షలాది రూపాయలని రిలీజ్ చేయించండి. దయచేసి ఆయన మనోవేదనను అర్థం చేసుకోమని అడుగుతున్నాం. శ్రీనివాస్ గారి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ కంబంపాటి శ్రీనివాసరావు గారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ రిలీజ్ చేయండి. మీకు పుణ్యం ఉంటుంది, మీ పేరు చెప్పుకొని ఆయన కొంతకాలం హ్యాపీగా ఆనందంగా లైఫ్ని లీడ్ చేస్తారు భార్య బిడ్డలతో. ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకు మీకు అంతా చులకన? జేఏసీ నేతల్లారా మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. ఆంధ్రాలో అలాగే ఉంది, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి. మరొకసారి కంబంపాటి శ్రీనివాసరావు గారు ఆయన ఐటీఐ కాలేజీలో, ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో సూపరింటెండెంట్గా పనిచేసి ఈరోజు బెడ్ మీద ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. వైద్యం చేయించుకోలేక, భార్యకు హాస్పిటల్ తీసుకెళ్ళాక, అప్పులు ఇవ్వక, అప్పులు దొరక్క ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఆవేదన అది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పరిపాలన చాలా బాగుంది, మిమ్మల్ని ఏరు కోరి తెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కాబట్టి అన్ని వర్గాలను, ప్రజలను మీరు ఆలోచన విధానం, మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. కంబంపాటి శ్రీనివాసరావు గారికి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము అడుగుతాం. ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, జీపీఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను డ్రా చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఆ లీవ్ ఈఏలకు సంబంధించినటువంటి అమౌంట్స్
అవి కూడా తీసుకోవడానికి లేదు. మరి వాటన్నిటికీ అనుమతి ఇచ్చి మీరు ఆ రిలీజ్ చేస్తే ఆయన ఇంకొక స్టంట్ వేయించుకోవాలి, నా భార్యకు మోకాళ్ళు ఆపరేషన్ చేయించాలి, ఎన్నో పనులు ఉన్నాయి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని. కావున మిత్రులారా, రిటైర్ అయిన ఉద్యోగి మనోవేదనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పెద్దలకు, జేఏసీ పెద్దలకు, డిపార్ట్మెంట్ పెద్దలకు నా విన్నపం ఏమనగా, రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా వెంటనే ఇప్పించే ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఆయనకు అంత బెగ్గింగ్ చేసుకోవడం? అయినా సరే దయచేసి నన్ను అర్థం చేసుకొని నాకు న్యాయం చేయండి అని చెప్తున్నారు. ప్లీజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే స్పందించాలి, దీనికి సంబంధించి న్యాయం చేయాలి కంభంపాటి శ్రీనివాసరావు గారికి. మా కోరిక అదే, మా డిమాండ్ అదే, మా అప్పీల్ అదే, మా విన్నపం అదే. దయచేసి కళ్ళు తెరవండి, ఆయన్ను హ్యాపీగా సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి వెంటనే. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు, మీకు ఏదైనా సమస్య ఉందా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా కానీ, స్థానికంగా కానీ ఎవరినైనా మిమ్మల్ని వేధిస్తున్నారా, బాధిస్తున్నారా, హింసిస్తున్నారా, మీకు రావాల్సిన బెనిఫిట్స్ని ఆపేస్తున్నారా, ఇంకా మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉందా, వెంటనే మీరు కింద స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కి దయచేసి తెలియజేయచ్చు. మీ పక్షాన మేము నిలబడతాం, పోరాడతాం, ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. అది ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇది తప్ప ఎవరిని ఇక్కడ తప్పుబట్టాలని కాదు, ఎవరిని కించపరచాలని కాదు. ప్రజల ఆవేదనను, వారి యొక్క బాధలను తెలియజేస్తూ వారికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎవరికి కూడా మేము కుల మతాలకు అతీతంగా చేస్తాం. మా ఉద్దేశం అది, మా మోటో అది. కాబట్టి దయచేసి మీరు కూడా ప్రజలారా మీ సమస్యలను తెలియజేయండి. నిర్భయంగా మేము మీ పక్షాన నిలబడతాం, పోరాటం చేస్తాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.